నేను తెలంగాణలో ఉన్న వసూలు కోచింగ్ సెంటర్ యొక్క డైరెక్టర్ని. నా పేరు గంగాధర్. ఈరోజు మన క్లాస్లో యావరేజ్ అనే టాపిక్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దామండి. అందులో ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం. The average of 7 members was given as 53. 7 members 53. Later it was found that one of the number was listed as 16 instead of 58. అంటే 58 బదులు 16 తీసుకున్నాం. ఆల్రెడీ 16 తీసుకున్నాం కాబట్టి 58 లో ఈ 16 పోతే ఇంకెంత వస్తుందని మనకి 42 వస్తుంది. ఈ 42ని ఎంతమంది పంచాలి? 7 మెంబర్స్ పంచాలి కాబట్టి 7 ఈక్వల్ ఎంత? 6. మరి ఇక్కడ ఆల్రెడీ 53 ఉంది. 53కి మరో 6 కలపడం వల్ల 59 అనేది యావరేజ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత? 59. నెక్స్ట్ ప్రాబ్లం. The average of 5 consecutive even numbers is 10. Then find the number at the center when these 5 numbers are arranged in ascending order. ఎప్పుడైతే 5 numbers అన్నాడు వాటి యొక్క యావరేజ్ వచ్చేసరికి 10 అన్నాడు కాబట్టి అవి కూడా ఈవెన్ నంబర్స్ కాబట్టి వాటి యొక్క యావరేజ్ మిడిల్ నెంబర్ అవుతుంది. ఇటువైపు 12 14 అవుతుంది, ఇటువైపు 86 అవుతుంది. మిడిల్ నెంబర్ వస్తే 10 కాబట్టి ఆన్సర్ డి అవుతుంది. Next problem. The average weight of PQR అంటే ఎంత? 3 persons. 3 × 58 350 150 3 × 24 150 + 24 174. If the average weight of PQ వరకు ఇచ్చాడు, R ఇవ్వలేదు అంటే 2 persons. 2 × 54 254 ఎంత అవుతుందండి? 108 అవుతుంది. డిఫరెన్స్ ఎంత? 14 వెళ్ళిపోతే 6 7 ఒక తగ్గింది కాబట్టి 6 లో 0 పోతే 6 66 అవుతుంది. 66 వాల్యూ మనకి Q వాల్యూ. నెక్స్ట్ ఏం ఇచ్చాడు? Q అండ్ R. Q యొక్క R యొక్క ఎంత అంటే 2 × 48 ఎంత అవుతుంది? 96 అవుతుంది. ఆల్రెడీ R వాల్యూ 66 కాబట్టి దీన్ని ఏం కనుక్కోమన్నాడు? Q కనుక్కోమన్నాడు కాబట్టి 66 తీసేస్తే 30 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి. నెక్స్ట్ ప్రాబ్లం. The average weight of ABCD ఏమిచ్చాడు? ABCD ఎంత అంటే మనకి 56 అన్నాడు. అంటే 4 × 56 కాబట్టి 4 50 200 4 6 24 224 అవుతుంది. తర్వాత the average weight of ABC వరకు తీసుకుంటే 3 × 52 350 150 3 156 కాబట్టి మరి 14లో 6 పోతే మనకి 8 ఉంటుంది. అలాగే 21 కాబట్టి 21లో 15 పోతే 6 ఉంటుంది. 68 ఉందండి డి కాబట్టి. నెక్స్ట్ అండ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ సి అండ్ డి. సిడి అంటే మనకి 2 × ఎంతండి? 48 కాబట్టి ఎంత అవుతుంది? 96 అవుతుంది. ఆల్రెడీ డి వాల్యూ తెలుసు మనకి. మనం కనుక్కోమంది ఏంటి? సి వాల్యూ కాబట్టి ఇందులో 96లో 68 పోతే ఎంత అవుతుంది మనకి? 16 8 పోతే 8. అలా ఇంకెంత మిగిలింది? 8 మిగిలింది. 8లో 6 పోతే 2 28. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ. Next one. The mean of age of 9 children in a joint family is 14 ఇచ్చాడండి యావరేజ్. అండ్ ఏజెస్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్ ఏజెస్ ఎంతండి? 71 అలాగే 67. జస్ట్ క్లిక్ వీళ్ళకి 14 ఇస్తే ఎక్స్ట్రా ఎంత మిగులుతుంది అంటే 71 + 67 కాబట్టి మొత్తం 8 138 కాబట్టి 138లో 2 14 28 పోతే 110 ఉంటుంది. ఈ 110 ఎవరికి పంచాలి? 9 మెంబర్స్ 10వ మెంబరు 11వ మెంబరు మొత్తం 11 మంది పంచాలి కాబట్టి ఎంత వస్తుంది? 10. ఆల్రెడీ ప్రీవియస్ యావరేజ్ ఎంత? 14 కాబట్టి 14 10 కలిపితే 24. ఆన్సర్ వచ్చేసరికి 24. నెక్స్ట్ వన్. The present average age of 20 students of a class is 15.5. 20 members into 15.5 కాబట్టి మొత్తము 310 అవుతుంది. The present ages of class teacher is 47.
మరో 47 యాడ్ అయింది. what will be the average age of the student and the class teacher after 5 years? అంటే 20 plus class teacher 21 members కాబట్టి 21 into 5 105 అవుతుంది. మొత్తం కలిపి 12 1 6 462 బై మొత్తం 21 members కాబట్టి 21 ones 21 2s చేస్తే మనకి 46లో 42 పోతే 4 పక్కన 2 మళ్ళీ 42 మళ్ళా 2 సార్లు పోతుంది. మొత్తం కలిపి ఆన్సర్ మనకి ఆప్షన్ బి. ఇది మన తెలంగాణలో ఉన్న వస్తు పోలీస్ సెంటర్ అండి. ఇక్కడ మనకి ఎవ్రీ మండే మనకి గ్రూప్ డి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ కొన్ని బ్యాచ్లు నడుస్తున్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు మన కోచింగ్ సెంటర్కి వచ్చి సబ్జెక్ట్ నేర్చుకుని ఉద్యోగాలు సాధిస్తారని ఆశిస్తున్నాను. మన కోచింగ్ సెంటర్లో బెస్ట్ మెటీరియల్ ఉంటుంది, బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. అలాగే మనకి వస్తు ఇన్స్టిట్యూట్ యాప్ ఉంది, ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. దాని ద్వారా మనము ఈ యొక్క ప్లే స్టోర్ లో ఉన్న వస్తు ఇన్స్టిట్యూట్ యాప్ ద్వారా అనేక ఫ్రీ టెస్టులు అలాగే కొన్ని కోర్సెస్ స్టోర్ చేసాం. వాటిని మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. నాకు 20 years ఎక్స్పీరియన్స్ ఉంది, టీచింగ్ ఎక్స్పీరియన్స్. అర్థమెటిక్ రీజన్ చాలా బెస్ట్ వేలో చెప్తాను. నెక్స్ట్ వన్, ద మీన్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ 3 friends. ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారండి. ముగ్గురు ఫ్రెండ్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే మనకి 22 ఇచ్చాడు. 3 ఇంటూ ఏమిచ్చాడు 3 ఇంటూ 22 వచ్చేసరికి 66. If the mean of the age of 4 friends is 24, 4 ఇంటూ 24 ఎంత అవుతుంది 96 అవుతుంది. ఇక్కడ ముగ్గురు ఉన్నారు, ఇక్కడ నలుగురు ఉన్నారు. ఇందులో నుంచి ఆ ముగ్గురు తీసేస్తే ఎంత వస్తుందండి 30. 4వ వ్యక్తి యొక్క ఏజ్ ఎంత మనకి 30 years. మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వచ్చే లాభం ఏంటంటే మనం నిత్యం వీడియోలు చేస్తున్నాం కాబట్టి వీడియోస్ అన్ని మీకు వస్తాయి ఫ్రీగా. ఈ షార్ట్ కట్స్ అన్ని మీరు కూడా విని చేయొచ్చు. ఇవన్నీ స్పీడ్ క్యాలిక్యులేషన్స్ అండి. ఎగ్జామ్ లో చేసే విధానం నేను చెప్తున్నా. ప్రజెంట్ ఎగ్జామ్ లో ఇలా ప్రజెంట్ చేయాలి, ఎంత స్పీడ్ గా చేయాలి, ఇలా చేస్తేనే మనకి టైం కన్స్యూమ్ అవుతుంది, టైం చక్కగా ఉపయోగపడుతుంది, ఎక్కువ సమ్స్ మీరు రీడ్ చేయగలరు, ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయగలరు. ఈ విధంగా షార్ట్ కట్స్ నేర్చుకోవాలి. కానీ ఆఫ్లైన్ క్లాసెస్ లో మాత్రం నిదానంగా చెప్తాము. బెస్ట్ వేలో నేర్పించిన తర్వాత బాగా సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చిన తర్వాత ఇలా స్పీడ్ మ్యాథ్స్ ప్రాక్టీస్ చేపిస్తాం. ద మీన్ వెయిట్ ఆఫ్ 6 kids is 17.5. 6 ఇంటూ 17.5. 6 ఏళ్ళు 6 పొద్దులు 60, 6 ఏళ్ళు 42. 60 ప్లస్ 42 102 102. 6 అంకెలు ఎంత 3, మొత్తం కలిపి ఎంత అండి 105. అలాగే if the individual weights of 5 of these kids is 14, 19, 23, 21, 13 kgs respectively. Find the 6th kid అన్నాడు. 6th kid అంటే ఇక్కడ ఆల్రెడీ మనం 6 ఉన్నాయి, అందులో 5 కూడి ఈ 6 లో తీసేస్తే 6 ఫస్ట్ వస్తాడు. 3 ప్లస్ 1 4, 4 ప్లస్ 3 6, 3 ప్లస్ 1 4, 4 ప్లస్ 3 7, 7 ప్లస్ 9 16, 16 ప్లస్ 4 20 అవుతుంది. తర్వాత 10 10 20, 20 ప్లస్ 40, 20 ప్లస్ 20 ప్లస్ 20 40, 40 ప్లస్ 20 60, 60 ప్లస్ 1 10, మొత్తం ఎంత అంటే 70 అంటే మొత్తం ఎంత 90. ఇందులో 90 తీసేస్తే ఎంత వస్తుంది మనకి 15. ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ బి. నెక్స్ట్ ప్రాబ్లం, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 40 students is 30 years. 40 మంది ఉన్నారు, 40 మంది యావరేజ్ అంటే 30 కాబట్టి 4 3 12 తర్వాత 2 సున్నాలు. తర్వాత యావరేజ్ ఆఫ్ 25 స్టూడెంట్స్ ఈజ్ 36. చూడండి 36 25 ఇంటూ 36 ప్రతి 4 పాతికలు 100 కాబట్టి 36లో 9 4 ఉన్నాయి కాబట్టి 900 అవుతుంది. ఈక్వల్ టు 900. డిఫరెన్స్ అంతా మనకి 300. ఇక్కడ 40 మెంబర్స్ లో 25 మెంబర్స్ తీసేస్తే 15 మెంబర్స్ ఉన్నాడు. ఫైండ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ రిమైనింగ్ స్టూడెంట్స్ అన్నాడు. 300/15 అంటే మనకి ఎంత వస్తుందండి 20. ఆన్సర్ మనకి 8. Next problem, if the average of 40 students in a class is 10, first class is 10, 40 into 10 అండి, 40 into 10 400. తర్వాత and the average of 30 students in a class is second class is 12, కాబట్టి 30 into 12 కాబట్టి 12 36 తర్వాత ఉన్న మొత్తం వచ్చేసరికి 760.
ఏమన్నాడు ఫైండ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్. ఆల్ స్టూడెంట్స్ అంతా 70 మెంబర్స్ కాబట్టి 760/70 0 క్యాన్సిల్ 76/7 అంటే 7 పదులు 70. ఇంకెంత మిగిలింది 6 మిగిలింది. పాయింట్ పెట్టుకుంటే 60 అవుతుంది. 60లో ఎన్ని 7 ఉన్నాయి 8 ఉన్నాయి అంటే 10.8 వచ్చింది. ఎక్కడ కూడా 10.8 లేదు 11 ఇది 10.54 ఇది 5 ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇది ఆపేసి ఆన్సర్ మనం డి అనేది మెన్షన్ చేసేయచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం. The average weight of 6 persons increased by 2 kg when one of them whose weight 72 kg is replaced by a new man. The weight of the new man is already ఉన్న వ్యక్తి ఎంత అంటే 72. ఆ 72 ని తీసేసి మరో 72 పెట్టామనుకోండి నో చేంజ్. కానీ ఏం పెరిగింది 6కి 6 12 పెరిగింది. 6 12 పెరిగిందంటే 72 కాకుండా మరో 12 సంవత్సరాలు 12 వెయిట్ ఉన్నవాడు రావాలి. మొత్తం కలిపి మనకి 84. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్. The mean of 11 members. The mean of 11 members. The mean of 11 members is 44. అంటే 11 10 14 440 440 ఒక 44 యాడ్ చేస్తే 440 ప్లస్ 44 484 అవుతుంది. If the mean of first 6 members is 39. 6 members అంటే 6 into 39 6 3 180 6 9 54 మొత్తం కలిపి 234 ఫస్ట్ టీమ్. సెకండ్ టీమ్ ఏంటంటే అట్ ద టాప్ లాస్ట్ 6 మెంబర్స్ వచ్చేసరికి 6 into 48 6 4 24 240 6 into 48 మొత్తం 288. ఈ 234కి 288 యాడ్ చేస్తే మనకి 2 1 ఎంత అవుతుంది మొత్తం మళ్ళా 2 1 522. 8 ప్లస్ 4 12 1 తీసుకుంటాము. 3 ప్లస్ 4 4 8 12 1 522. 522 అనేది టోటల్ వస్తుంది కాబట్టి ఈ 484లో 522 నుంచి యాడ్ తీసేస్తే మనకి 12లో 4 పోతే 8 అండి. ఆ తర్వాత ఇక్కడ ఉంటుంది కాబట్టి 51లో 48 పోతే 3 38. ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ సి. Next one. After 11 innings, the average score per innings of the batsman is 52. కాబట్టి 11 into ఏమవుతుంది 11 into 52 11 50 520 మరొక 52 అంటే 572 అవుతుంది. 13 innings of the average increased by 54. ఇప్పుడు 13 into 54 ఎంత అవుతుందండి 540 10 సార్లు అయితే 354 350 150 3 4 12 162 మొత్తం కలిపి ఎంత 2 0 1 702 అవుతుంది. ఈ 702 572లో 702 నుంచి 572 తీసేస్తే 0 మరి 130 అవుతుంది. ఈ 130 అనేది ఏంటి 2 innings. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు 16 రన్స్ మోర్ చేసినంట దీంట్లో 13 innings లో. కాబట్టి ఇందులో 16 తీసేస్తే మనకి ఎంత వస్తుంది 114. ఈ 114 ని 2 భాగాలు చేస్తే బై 2 అంటే 57 అవుతుంది. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి. నెక్స్ట్ ప్రాబ్లం. The average of 11 results is 50. 11 550. అలాగే యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 6 వచ్చేసరికి 6 into 49 6 into 49 650లో 300 అందులో 6 తీసేస్తే 294. తర్వాత అండ్ ద లాస్ట్ 6 రిజల్ట్స్ బై యావరేజ్ ఇస్ 52 అంటే 6 into 52 650 300 6 12 312 312 అంటే 6 0 1 606 వచ్చింది. 606 నుంచి ఇందులో నుంచి ఈ 550 తీసేస్తే ఎక్స్ట్రా పర్సన్ అయినా వస్తాడు. అతని యొక్క ఏజ్ ఎంత అంటే 56. ఆన్సర్ వచ్చేసరికి 56. గుడ్. ఇది మన తెలంగాణలో ఉన్న వస్తు భూమి సెంటర్.
ప్లే స్టోర్లో బస్ ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సూపర్ షార్ట్ కట్స్తో మ్యాథ్స్ని మీకు 99 రూపీస్కి ఇస్తున్నాం 6 మంత్స్ వ్యాలిడిటీతో. కాబట్టి ఉద్యోగాలు సాధించాలనుకున్న విద్యార్థులు మన కోచింగ్ సెంటర్ రండి. చక్కగా మీకు అర్థమెటిక్ రీజనింగ్ని చాలా నీట్గా నేర్పిస్తాను. అలాగే మన దగ్గర సైన్స్ జస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు, కరెంట్ అఫైర్స్ ఉంది, అలాగే జీకే అన్ని సబ్జెక్టులు కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబడను. కాబట్టి మనది నమ్మకంగా నడిపే ఇన్స్టిట్యూట్ అండి. మంచి మెటీరియల్ ఉంటుంది, అలాగే బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. 9 to 4 క్లాసెస్ ఉంటాయి. ప్రతిరోజు నీట్గా క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసి అలాగే డల్గా ఉన్న స్టూడెంట్ను మోటివేట్ చేస్తూ మంచిగా క్లాస్ నేర్పించి ఉద్యోగాలు సాధించే విధంగా మేము నిత్యం పనిచేస్తున్నాం. కాబట్టి సపోర్ట్ చేసి ఇన్స్టిట్యూట్ని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మోర్ వీడియోస్ మీకు వస్తాయి, అవన్నీ చక్కగా చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు ఆఫ్లైన్ క్లాసెస్కి త్వరగా రండి. ఎవ్రీ మండే మన దగ్గర బ్యాచ్ ఉంటుంది. థ్యాంక్ యూ.